కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు బైబిల్ అంతట్లో ఉన్నటువంటి విషయాలను జరిగినట్టుగా వ్రాయించాడు. ఎవరి వృత్తి ఏంటో, ఎవరు ఒకప్పుడు ఎలా ఉండేవారో కూడా రాయించాడు. అటు తర్వాత వారు మారారా లేదా, మారితే వారి గతి ఏమైంది, మారని వారి గతి ఏమైందో కూడా స్పష్టంగా రాయించాడు. హెచ్చరిక సువార్తను ప్రకటించారండి. బైబిల్ అంతా కూడా హెచ్చరికలు. ఆ మేలులు, ఆశీర్వాదములు, స్వస్థతలు, అద్భుతములు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎక్కువ శాతము ఉన్నది హెచ్చరికే. వార్నింగ్స్ ఉన్నాయండి బైబిల్లో. ఇదిగో నువ్వు ఇలా చేస్తే ఇలా చెయ్యలేదా, ఇలా అలా. రాహాబుని గురించిన ప్రస్తావన బైబిల్లో ఎక్కడ మొదలైందో, ఇంకెక్కడెక్కడ ఉందో, ఎవరెవరు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెను ప్రస్తావించారో మీకు తెలియాలండి. ఒక అన్యురాలైన వేశ్యగా బ్రతికినటువంటి రాహాబు వేగుల వారి రాక తరువాత యెహోవా దేవుని అనుమతి వలన రక్షణ పొంది, రక్షణ మార్గంలోనికి నడిపించబడి, ఆమె జీవితము వెలిగించబడి, ఇశ్రాయేలీలలోనే ఒకరిని పెళ్లి చేసుకునే పద్ధతిగా బతికి బోయేజుకు తల్లైనటువంటి పరిస్థితి యెషయా వంశావళిలో ఉన్నది, దావీదు వంశావళిలో ఉన్నది, యేసుక్రీస్తు వంశావళిలోనే ఉండడానికి గొప్ప ధన్యురాలని అనిపించుకోవడానికి అవకాశం పొందిన అన్యురాలి యొక్క కథే రాహాబు యొక్క చరిత్ర. ఈ రాహాబును గురించిన మొట్టమొదటి ప్రస్తావన యెహోషువ గ్రంథంలో కనిపిస్తుంది. 2:1 రాహాబు అను ఒక వేశ్య అని రాశారు. ఇదే యెహోషువ గ్రంథము 2:9 యెహోవా ఈ దేశమును మీకిస్తూ ఉన్నాడని నేను ఎరుగుదును, నాకు తెలిసిపోయిందండో. అంటే దేవుడు ఆమెకు బయలుపరచిన సంగతి చూడండి. ఇక్కడ ఎంతో మంది క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవులని పిలవబడుతున్నప్పటికీ, వారి పేర్లు కూడా క్రైస్తవ పేర్లుగా ఉంటున్నప్పటికీ, వారిలో క్రైస్తవ భయము లేదు, క్రీస్తు అంటే భయము లేదు, క్రీస్తు విధి విధానాలు లేవు, క్రీస్తు ప్రేమ లేదు, క్రీస్తు క్షమించిన విధంగా వారి బతుకుల్లో క్షమించటం అనేటువంటిది వాళ్ళ డిక్షనరీలో లేనే లేదు. కానీ వీరు క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారే ఏమాత్రమో దేవుని భయం లేకుండా బ్రతుకుతున్న దేవుని పిల్లలు. వీరందరూ కూడా నరకానికి వెళ్ళిపోవడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారండి. దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు, కానీ ఆ హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా ఈ లోక మర్యాద చొప్పున కలిసిపోయి లోక మర్యాద చొప్పున బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ పిల్లలు ఎంతో మంది ఉన్నారండి. యెహోషువ గ్రంథము 2:13 చూడండి. నేను మీకు ఉపకారము చేశాను కదా వేగుల వారిలారా, ఇశ్రాయేలీలారా, కాబట్టి మీరు కూడా నా తండ్రి ఇంటి వారందరము కూడా బ్రతికి ఉండే నిమిత్తమై ఆ విషయమై మాకు ఉపకారము చేయండి, రిటర్న్ గిఫ్ట్గా, బికాజ్ ఐ హెల్ప్డ్ యూ, సో ప్లీజ్ హెల్ప్ మీ అండ్ మై ఫ్యామిలీ. రాహాబ్ రిక్వెస్టెడ్ ద సీక్రెట్ ఏజెంట్స్ ఆఫ్ జోషువా. యెహోషువ గ్రంథము 6:23 ఈమె పెట్టుకున్న రిక్వెస్ట్ నిజ రూపం దాల్చినట్టుగా రియాలిటీగా మనకి కనిపిస్తున్నదండి. రాహాబు కుటుంబం వారందరూ కూడా రక్షణ పొందినట్టుగా, రక్షింపబడినట్టుగా మనకి యెహోషువ గ్రంథం 6:23 కనిపిస్తా ఉన్నది. మరొక సందర్భము హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నాడు చూడండి. 11:31 విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశించకుండా రక్షణలోనికి వచ్చారు. నశించిపోలేదు, అవిధేయతతో బాధపడలేదు వాళ్ళు, విధేయత చూపించింది ఆవిడ. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. రాహాబు దేవునిని నమ్మింది, ఆ నమ్మకము ఆమెకు తన కుటుంబం వారికి రక్షణ తీసుకుని వచ్చింది. కాబట్టి నమ్మడం ఎంత ఇంపార్టెంటో తెలుసా అండి. యేసుక్రీస్తు వారు అంటాడు కదా, నమ్మడం నీ వలననైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ బిలీవ్. నమ్మకాన్ని గురించి దేవుడే యేసుక్రీస్తులా వచ్చి మాట్లాడాడండి. కాబట్టి విశ్వాసమును బట్టి రాహాబు రక్షణ మార్గంలోనికి నడిపించబడింది అని పౌలు గారు రాస్తున్నాడు. యాకోబు గారు కూడా చూడండి
యేసుక్రీస్తుకు స్వయానా తమ్ముడు అయినటువంటి మరియమ్మ యేసేపులకు పుట్టిన కుమారుడు అయినటువంటి యాకోబు గారు రాస్తున్నాడు. చూడండి 2వ అధ్యాయము 25వ వచనంలో, రాహాబు అను వేసే కూడా వేగుల వారైనటువంటి ఆ సీక్రెట్ ఏజెంట్స్గా వచ్చినటువంటి దూతలను చేర్చుకొని వేరొక మార్గమున కిటికీ గుండా వారిని వెలుపలికి పంపి వేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడను కదా. క్రియలు లేని విశ్వాసము మృతము. ఎ ఫెయిత్ వితౌట్ యాక్షన్స్ ఇస్ డెడ్. మీకు విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు కూడా మీరు చేయాలి. మీరు కేవలము క్రియలు మాత్రమే ఉన్నాయి, విశ్వాసం లేదు, అప్పుడు అది వేస్ట్. లేదు, విశ్వాసం మాత్రమే ఉంది కానీ క్రియారూపకంగా అది లేదు, అప్పుడు కూడా అది వేస్టే. రాహాబు విశ్వసించింది, ఆ విశ్వాసానికి తగినట్టుగా ఒకటే కార్యం చేసిందండి, దేవుని ప్రజలను కాపాడుట. కాబట్టి ఆ కాపాడేటువంటి ఆ దశలోనికి ఆమె కూడా చేర్చుకోబడింది. ఇది రాహాబుని గురించి పౌలు గారు ప్రస్తావించారు, యాకోబు గారు ప్రస్తావించారు, అక్కడ యెహోషువ గారు కూడా పరిచయం చేసి చెప్పారు. మొత్తం మీద యేసుక్రీస్తు వంశావళిలో ఈమె ఒక గొప్ప అవకాశాన్ని పొందింది ఉండడానికి. అన్నిరాలుగా ఉన్నటువంటి ఈవిడ ధన్యురాలుగా మారినటువంటి ఒక గొప్ప సంఘటన. దేవుడు అందరినీ మార్చాలనుకుంటున్నాడు, మనమే మారట్లా. మన హృదయ కాఠిన్యము చొప్పున మనల్ని బాధ పెట్టుకుంటూ ఉంటున్నాం, ప్రేమను పంచలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం. పోనీలే అనుకుంటే ఏ గొడవ ఉండదు. తన హృదయ కాఠిన్యము చొప్పున మనిషి తన పతనానికి తానే కర్త కర్మ క్రియలా ఉంటున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు ఈ విషయమై. చిన్న ప్రార్థన కొరకే తలలోంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. తప్పులు చేస్తూ నీకు విరోధముగా పాపము చేస్తూ ఉన్నటువంటి రాహాబు అనేటువంటి ఒక స్త్రీని నీవు జ్ఞాపకం చేసుకున్నట ఎంతో గొప్ప ఆశ్చర్యం ప్రభువా. ఇదొక అద్భుతము. నీ ప్రజలను నువ్వు కాపాడుకునే విషయమై ఆమెను కూడా ఈ రక్షణ కార్యంలోనికి నడిపించినావు ప్రభువా. మాకెన్నో తెలియని విషయాలను దేవా మాకు బయలుపరచండి. దైవిక విషయాలను మేము మరుగుపరచబడక సమస్తము నీ చిత్త ప్రకారము మేము నేర్చుకునే విషయమై మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.